రైతులు పండించిన మొక్కలను ఈ నెల 6వ తేదీలోగా కొనుగోలు చేయాలని లేదంటే రైతులే క్యాంపు కార్యాలయంను ముట్టడిస్తారని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. రైతులు పండించిన మొక్కలను ఈ నెల 6వ తేదీలోగా కొనుగోలు చేయాలని లేదంటే రైతులే క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తారని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దమ్ము ధైర్యం ఉంటే మొక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు ఉత్సవాలను నిర్వహించాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ బృందంతో కలిసి వరంగల్ ఎనిమాముల వ్యవసాయ మార్కెట్లోని మొక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు, క్రయ విక్రయాల తీరును పరిశీలించారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ మార్కెట్లలో రైతులు మేళాలు నిర్వహిస్తే కాంగ్రెస్ నేతలకు రైతులే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలోనే రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడమే కాకుండా అవసరమైన పథకాలు, ఇతర రాయితీలు అందించినట్టు చెప్పారు. కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశామని రైతులు చెంపలు వేసుకుంటున్నారని తెలిపారు. మొక్కలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. గన్ని బ్యాగులు ఇవ్వకుండా, కాంటాలైన బస్తాలు తరలించకుండా కావాలనే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మొక్కల కొనుగోలులో అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నట్టు తెలిపారు. రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి ఈ నెల 6 నాటికి 4 ఏళ్లు పూర్తవుతున్న ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కాలేదని, రైతు భరోసాను ఎగ్గొట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా మొక్కలు కొనడం లేదని, దీంతో రైతులు మండు టెండలో పడికాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 6న హన్మకొండలో నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని ఎర్రబెల్లి రైతులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. మార్క్ఫెడ్ మొక్కల కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తోందని, దీంతో రైతులు 25 రోజులుగా మార్కెట్లో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఎకరానికి 26 క్వింటాల మొక్కలు మాత్రమే కొనుగోలు చేస్తున్నామంటున్నారని, ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలకు 1800 చొప్పున కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 6న బీఆర్ఎస్ నిర్వహించే రైతు సంగ్రామ సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు సన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు 60% బయట అమ్ముతున్నారు. 1800కు 1850కి అమ్ముకుంటారు. లాస్లు అమ్ముకుంటారు. ఇట్లా అమ్ముకోవాలని చూస్తారు. వీళ్ళు గోదావరి ఇంతవరకు ఎక్కడ చూడలేదు. గన్ని బాక్స్ కొనలేదు, లారీలు బుక్ చేయలేదు. ఇంకా ఇట్లా వస్తానే అని ఆశ పెడతా అంటే ఇట్లా తిరిగి ఆఖరికి అందరూ బయట అమ్ముకోవాలని చూస్తారు. కొద్దిగా వరంగల్ మార్కెట్కి వేస్తున్నారు. వరంగల్ మార్కెట్లో మొత్తం వేరే వాళ్ళు కొనేస్తారు. కొనేసి మళ్ళీ వీళ్ళకే అమ్ముతారు దళాలు. రైతులను ఇప్పుడు వీళ్ళకి ఇబ్బంది పెట్టాలని ఇప్పుడు ఏ వాళ్ళు చెప్తారు. ఈడ కాట అవుతుంది బయట అమ్ముకోరాదని ఏ వాళ్ళు చెప్తారు. నేను ఏంటంటే రేపు ఎల్లుండి కేటీఆర్ నేను వరంగల్ మార్కెట్లో పోయి ధర్నా చేసిన. మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం మొక్కలు కొనకపోతే బాగుండేది. ఇప్పుడు ఇంతవరకు ఈ మార్కెట్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మంత్రి ఉన్నప్పుడు రైతుల దగ్గరికి వచ్చి ఏంది మీ కష్టం ఏం లేదని తెలుసుకొని మీకు పరిష్కారం చేస్తాను. ఇంకొకసారి ఎమ్మెల్యే వచ్చిందా? నేను అదే చెప్తాను. 6వ తారీఖు నాడు ధర్నా చేస్తాను, కేటీఆర్ కలుస్తాను. 10 రోజులల్లా మొత్తం మొక్కలు, ఒడ్లు మొత్తం కొనాలి. కొనకపోతే సంతులు ఇవ్వాలి. ఇక లోకల్ లీడర్ సార్ నాకు కూడా చాలా ఇబ్బంది పెట్టారు. లోకల్ లీడర్ వాళ్ళు ఏమన్నా మాట్లాడితే నేను బిడ్డ నేను ఒక 2 రోజులు టైం ఇస్తాను. 3-4 రోజుల తర్వాత వస్తా. మీరందరూ న్యాయం ఇద్దరు